సమస్యన ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో వచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? వందే మాతరం, వందే మాతరం. ఎన్ని పాకిస్తాన్లు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు. తోలు తీస్తాం. నా పేరు జగదీష్, ఇండియన్ ఆర్మీ. మేము క్యాంప్లో ఉండేటప్పుడు ఆ దేశం వాళ్ళు మమ్మల్ని కాచడం, మేము తిరిగి వాళ్ళని కాచడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు మా క్యాంప్లో రవి అనే ఒక అతను, అతనిదే మన రాష్ట్రమే, సడన్గా అదృశ్యమయ్యాడు. వాడిని 7 రోజులు చిత్రహింసలు పెట్టి వాడి కళ్ళు 2 పీకేసి పగలగొట్టేశారు. మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాడీని అప్పగించి వచ్చాం. తల్లి గుడ్డలు బాదుకుంటుంది, తండ్రి ఏడుస్తున్నాడు, అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు. 14వ రోజు వాడి తమ్ముడు వచ్చాడు మిలిటరీకి. ఇక్కడ మీరంతా సంతోషంగా బతకాలని కదరా, అక్కడ రోజు మేము చస్తున్నాం.
నీ ఒళ్ళంతా సంతోషంతో పులకరించిపోతూ ఉంటే, నీ ఖ్యాతి భారతదేశం అంతా విశాలమైపోతూ ఉంటే, అన్నిటికీ మించి 125 కోట్ల మంది ఉన్న నీ ఇంటికి నువ్వు ఒక్కడివే అక్కడ కాపలా కాస్తున్నప్పుడు, నీ లైఫ్లో నువ్వు విన్న బెస్ట్ మ్యూజిక్ నీ గుండెల్లో ప్లే అవుతూ ఉంటే, జై హింద్ జై वो